మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు వాటిల్లో కొన్ని పాడైపోయి ఉంటాయి కదా, పాడైపోయి ఉంటాయి, లేకపోతే మీరు తెచ్చిపెట్టుకునేవి పాడైపోయి ఉంటాయి. అవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది కల్లుప్పు, ఇదేమంటే మన తినే సోడా అంటారు కదా, అది సర్ఫ్. సో ఇవి 4 వస్తువులు ఉంటే మన బాత్రూమ్స్ చాలా క్లీన్ చేసుకోవచ్చు. స్మెల్ కూడా బాగుంటుంది. ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. అది పాడైపోయిన నిమ్మకాయలు, ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి గ్రైండ్ చేసుకొని ఆ పిప్పి తీసేయండి. ఈ జ్యూస్ వస్తుంది కదా, ఈ జ్యూస్లో మనము ఇవి 3 యాడ్ చేయండి. ముందుగా సర్ఫ్ యాడ్ చేయండి, ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు, క్లీనింగ్ పౌడరు అండ్ కల్లుప్పు, ఇంకా తినే సోడా అంటే మనం దోశల సోడా అంటారు కదా, అవి 3 వేసి మనం ఒక బకెట్లో, హాఫ్ బకెట్లో మనం ఇది లిక్విడ్ని డైల్యూట్ చేసుకొని బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడమే. ఎలా చేస్తున్నాను చూడండి. అది పొయ్యగానే బాగా పొంగు వస్తుంది చూడండి, ఎట్లా పొంగు వస్తుందో పైదాకా వచ్చేస్తుంది చూసారా. ఈ పొంగు మనకి ఈ బాత్రూంలో ఉండేటటువంటి ఆ స్మెల్ని, ఆ డస్ట్ని అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా పొంగు వస్తుంది. నేను దీన్ని ఒక బకెట్ నీళ్ళల్లో వేసేసి, చూస్తున్నారు కదా, ఈ బకెట్ నీళ్ళలో వేసి బాత్రూంలో మనం నీట్గా, వీలైతే వేడి నీళ్ళలో వేసుకుంటే ఇంకా మంచిది. చూసారు కదా, ఇది బాత్రూంలో ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇదంతా ఎంత క్లీన్ అవుతుందంటే ఎంత క్లీన్ అవుతుంది. ఇది చూడండి, ఫస్ట్ ఇట్లా ఉన్న బాత్రూము మీకు చూపిస్తున్నాను నేను. ఇది వేసి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా ఉంది. ఫస్ట్ నేను రెగ్యులర్గా దీంతోనే క్లీన్ చేస్తూ ఉంటాను. క్లీన్ అయిపోతుంది, బాగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి, మెరుస్తూ ఉంది గ్రానైటు సింక్ దగ్గర. నేను మొత్తం చేత్తో ఇట్లా, దానికి ఒక సపరేట్ ఇది ఉంటుంది కదా, మొత్తం రుద్దలేక మీకు జస్ట్ 2 పలకలు మాత్రం రుద్ది చూపిస్తాను ఏ విధంగా వస్తుందని. సో మిగతాది మా సర్వెంట్ చేత చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, దీనికి తేడా ఆ విధంగా క్లీన్గా అవుతుంది. చూసారు కదా, ఇవి 2 మాత్రమే నేను మీకు వీడియో కోసం రుద్ది చూపించాను. మిగతాది కూడా తన చేత చేయిస్తాను, ఎందుకంటే నాకు చెయ్యి నొప్పిగా ఉంటుంది, ఎక్కువ స్పాండలైటిస్ ఉంది. అందువల్ల మీకు తన చేత చేసి చూపిస్తాను. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో మొత్తం. ఇదంతా ఆ జ్యూస్తో చేసిన బాత్రూమ్ క్లీనింగ్ అనమాట. ఎంత బాగుందో చూడండి, క్లీన్గా. ఈ విధంగా మనం నిమ్మకాయలని వేస్ట్ చేయబాకండి. పాడైపోయిన నిమ్మకాయలైనా పర్వాలేదు, ఎండిపోయిన నిమ్మకాయలైనా, అంటే ఎండిపోయింటే మరీ ఎండిపోకూడదు. ఇందాక నేను వీడియోలో చూపించినట్టు జస్ట్ కొంచెం వాడి ఉంటే చాలు. మన తినే సోడా, ఉప్పు, కొంచెం సర్ఫ్, ఇవేనండి మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి.